రైట్. ఇక మొత్తానికి అయితే 5 రాష్ట్రాల్లో ఇటు బీజేపీ 3 రాష్ట్రాల్లో ముందంజలో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఏదైతే ఇటు పశ్చిమ బెంగాల్ కనుక చూసుకున్నట్లయితే 15 సంవత్సరాలుగా అంటే దశాబ్దాల కాలంగా ఇటు మమతా బెనర్జీ ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ వస్తుంది. కానీ ఈసారి అక్కడ పశ్చిమ బెంగాల్లో ఇటు బీజేపీ కూడా హ్యాట్రిక్ కొట్టిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అయితే దానికి సంబంధించి మాట్లాడడం ప్రస్తుతానికి అయితే మనతో పాటు ఇటు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. ఎలా చూస్తున్నారు అసలు అంటే ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేది హ్యాట్రిక్ సాధించిందని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే 3 సార్లు ఇటు మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత కూడా బీజేపీ అనేది అధికారంలోకి వచ్చింది. సో ఏం చెప్తారు? ప్రతిసారి 3 ఉండే ఇప్పుడు 177 అవుతుందో 200 అవుతాయో ఇది నిజంగానే ఒకటే డైరెక్షన్ పోతుంది. ఇది కేవలం వెస్ట్ బెంగాల్ కాదు, యావత్ భారత్. 3వ అయింది, 4వ కూడా ప్రధానమంత్రి అవుతాడు, 4వ కూడా బీజేపీ వస్తుంది, బహుశా ఎన్నోసార్లు వస్తుంది. కానీ అసాధ్యమైంది సాధించింది వెస్ట్ బెంగాల్. ఆడ ఓట్ బ్యాంకులు ఉన్నాయి, 4.5 కోట్లు బంగ్లాదేశ్ భారతదేశంలో ఉన్నాయి, 1.5 అటువంటి జాగాల ఓట్ బ్యాంక్ తయారై ఉన్నారు. అటువంటి జాగాలో కూడా గెలిచిందంటే అది ఎవరు నమ్మలేదు. కానీ ఆ గెలుపు కేవలం మేమే సంబరాలు కాదు, యావత్ భారతీయులందరూ. ఎందుకంటే పొద్దుగాల నుంచి చూస్తుంటే ఒక బంగ్లాదేశ్ ఇండియా యుద్ధం కనిపిస్తుంది. భారతదేశం గెలిచింది, రోహింగ్యాస్ ఓడిపోయినరు, బంగ్లాదేశ్ ఓడిపోయినరు, భారతదేశం గెలిచిందని. అందుకే ఈరోజు మేము సంబరాలు చేసుకుంటే వెస్ట్ బెంగాల్లో మేమెంత సంబరాలు చేసుకుంటారో అంతే సంబరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపు వాళ్ళకి సంబరాలు చేసుకుంటారు. వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఆ బీజేపీ గెలుపు వల్ల వెస్ట్ బెంగాల్ వామపక్షాలు లెఫ్ట్ పార్టీస్ కూడా అదే సంబరాలు చేసుకుంటాయి. వాళ్ళకి సంబరం. ఈ దరిద్రం పోయింది, ఈ రోహింగ్యాస్ వాళ్ళ ఓట్ బ్యాంకు పోయినాయి, బంగ్లాదేశీస్ ఓట్ బ్యాంక్ పోయినాయి. నిజంగా భారతీయులు గెలిచిన సంబరాలు వాళ్ళు కూడా భారతీయులు, వామపక్షాలైనా వీళ్ళైనా. అయితే వాళ్ళు తప్పనిసరిగా అందుకే సంబరాలు చేసుకుంటే ఇంకోటి యావత్ భారతదేశంలో సంబరాలు చేసుకుంటారు. ఇది చాలా ఫారిన్ నేషనల్స్ టార్గెట్ చేసింది. అటు పంజాబ్, ఇటు అస్సాము, ఇటు వెస్ట్ బెంగాల్, ఈ మూడింటికి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఖలిస్తానీస్ అక్కడ ఉంటే మీరు చూసిండ్రు. అది కూడా ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి వస్తున్నారు. అక్కడ కూడా మేము తప్పనిసరిగా గెలుస్తాం. అక్కడ కూడా యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఓడిపోతాయి, ఇక్కడ కూడా యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఓడిపోతున్నాయి. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో కూడా ఓడిపోయినాయి ఆల్రెడీ. ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఇంకోటి మీరు గమనించండి, ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అంటే అస్సాము బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, పాండిచ్చేరిలో ఆడ ప్రో ఇన్కంబెన్సీ ఉంది. మా స్ట్రెంత్ ఇంకా పెరిగింది ఈ ఎలక్షన్స్. ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు లేవో, నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆడ రూలింగ్ పార్టీ ఓడిపోయింది, యాంటీ ఇన్కంబెన్సీ చాలా పెరిగింది. అండ్ బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి కేరళ వరకు బీజేపీ బలం పెరిగింది. ఇక్కడనైతే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, ఎవరు అవసరం లేదు వెస్ట్ బెంగాల్లో. తమిళనాడులో భవిష్యత్ కోalition గవర్నమెంట్ ఉండొచ్చు, మేమే గెలుస్తాం. ఇంకోటి మా అలయన్స్ ఎవ్వరు కూడా చెప్పలేదు, అనలిస్ట్ ఎంతోమంది కొంతమంది చెప్పింది ఏంటంటే టీవీకే నెంబర్ 1 వస్తుంది, కానీ నెంబర్ 2 డిఎంకే వస్తుంది, లాస్ట్ బీజేపీ ఏఐడిఎంకే వస్తుంది. ఏఐడిఎంకే బీజేపీ డిఎంకేకు మించి ఓట్లు వచ్చినాయి, మించి సీట్లు వస్తున్నాయి. అది కూడా చూడండి, కేరళలో 0 ఉన్న కేరళలో 4-5 సీట్లు వస్తున్నాయి. అంటే యావత్ భారతదేశం ఒకటయ్యి మోడీ గారికి సపోర్ట్ ఇస్తుంది, బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, వెస్ట్ బెంగాల్, అస్సాం అన్నీ కూడా. ఇది నెక్స్ట్ రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అంటారు. తెలంగాణ కూడా రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్, బీజేపీ. వాళ్ళతోటి పొత్తుంటే ఆ బురద మా మీద సల్లిండ్రు, అందుకే మేము లాస్ట్ టైం ఓడిపోయినాము. వాళ్ళ ఎసరు మాకు తగిలితే తెలంగాణ ప్రజలు మా ఇమేజ్ నాశనం అయిపోతుంది. ఎంతోమంది ఆడ మంచోళ్ళు ఉన్నారు, ఇక్కడికి వస్తామని ప్రయత్నం చేస్తుంటే వస్తారు కూడా. పొత్తు అని వాళ్ళు రూమర్స్ పెడుతుండ్రు. ఏది పాత అయిన కొడుకున్నాడు కదా, ఊకే ఢిల్లీ పోతున్నాడు, ఏదో మీరు ఇక్కడనే మందని కాపాడుకుంటూ మీరు ఇక్కడనే ఉండు, రేపు మా బీజేపీతో పొత్తు అయితేనే ఆయన సొంత మందని కాపాడుకుంటూ అట్లా ప్రచారం చేస్తుండు. కానీ పొత్తు ఉండదు. కొంతమంది అక్కడి నుంచి ఇక్కడ వస్తే మంచోళ్ళు తీసుకుంటాం. మొత్తానికి ఏదైతే ఇటు పశ్చిమ బెంగాల్లో ఇటు బీజేపీ అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో ఇటు తెలంగాణలో కూడా బీజేపీ అధిష్టానం చేజెక్కించుకుంటుంది అని చెప్పేసి కూడా ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో శైల, 19 హైదరాబాద్.